ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రతిగా హమాస్ మిలిటెంట్లు తమ బందీలలో 3 మహిళలను రిలీజ్ చేశారు. గాజా స్ట్రిప్లోని రహస్య ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. రెడ్ క్రాస్ వాహనాల్లో బార్డర్ దాటి ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టిన బందీలను సైనికులు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దాదాపు 15 నెలల ప్రత్యక్ష నరకం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆ బందీలు వారిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓవైపు కన్నీరు, మరోవైపు సంతోషంతో కుటుంబ సభ్యులను హత్తుకున్నారు. బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్లోని హోస్టేస్ స్క్వైర్ వద్ద వేలాదిగా పౌరులు గుమికూడారు. సైనిక వాహనాల్లో నుంచి 3 బందీలు దిగడం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. పలువురు సంగీతం ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో పలకరించారు. యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తుందని చెప్పారు. కాగా 3 బందీల విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. ఈ ఒప్పందంలో భాగంగా 90 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది. ప్రతిగా హమాస్ మిలిటెంట్లు తమ బందీలలో 3 మహిళలను రిలీజ్ చేశారు. గాజా స్ట్రిప్లోని రహస్య ప్రాంతం నుంచి తీసుకొచ్చి రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. రెడ్ క్రాస్ వాహనాల్లో బార్డర్ దాటి ఇజ్రాయెల్లోకి అడుగుపెట్టిన బందీలను సైనికులు వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దాదాపు 15 నెలల ప్రత్యక్ష నరకం తర్వాత తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకున్న ఆ బందీలు వారిని చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఓవైపు కన్నీరు, మరోవైపు సంతోషంతో కుటుంబ సభ్యులను హత్తుకున్నారు. బందీలకు స్వాగతం పలికేందుకు టెల్ అవీవ్లోని హోస్టేస్ స్క్వైర్ వద్ద వేలాదిగా పౌరులు గుమికూడారు. సైనిక వాహనాల్లో నుంచి 3 బందీలు దిగడం చూసి వారంతా సంతోషంతో కేరింతలు కొట్టారు. పలువురు సంగీతం ప్లే చేస్తూ దేశభక్తి గీతాలు పాడారు. బందీలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్లో పలకరించారు. యావత్ దేశం మిమ్మల్ని ఇంటికి స్వాగతిస్తుందని చెప్పారు. కాగా 3 బందీల విడుదలతో మిగతా బందీల కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.